అందరికీ నమస్కారం. నా పేరు గారచ్చినారావు. టుడే ఇస్ ఎ గ్రేట్ డే. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ పేరు సెల్ఫ్ టాక్. సెల్ఫ్ టాక్ అంటే ఏంటి? సెల్ఫ్ టాక్ లో చేయడం వల్ల ఏం జరుగుతుంది? సెల్ఫ్ టాక్ వల్ల మన లైఫ్ ఎలా మారుతుంది అనే విషయాలు నేర్చుకుందాం. ముందు సెల్ఫ్ టాక్ అంటే ఏంటి చెప్తాను. సెల్ఫ్ అంటే మనం, టాక్ అంటే మాట్లాడుకోవడం. మనలో మనం మాట్లాడుకోవడం. ఇప్పుడు దాకా సీక్రెట్ అనే పుస్తకం గురించి నేను తెలుసుకున్నాం. రహస్యం అనే పుస్తకం. ఆ రహస్యమైన పుస్తకంలో ఏముందంటే మనం ఏదైతే అనుకుంటామో, ఏదైతే ఆకర్షిస్తామో అదే మన జీవితంలో జరుగుతుంది. మరి ఏది అనుకోవాలి అంటే, నేను అనుకుంటున్నాను, థింకింగ్ చేస్తున్నాను అనుకోకుండా, నీ ఆలోచనలు మొత్తాన్ని ఒక చోట కేంద్రీకృతం చేసుకోవాలి అంటే, నువ్వేమనుకుంటున్నావో ముందు రాసుకోవాలి. రాసుకున్న దాన్ని నువ్వే రికార్డ్ చేసుకోవాలి. రికార్డ్ చేసుకొని అదే వింటూ ఉండాలి. అప్పుడు నీకు నీ మైండ్‌లోకి వేరు వేరు ఆలోచనలు రావు. నీ మనసులోకి కంటిన్యూగా ఏదో దాని గురించి థింకింగ్ వచ్చిద్ది. ఎక్కువ గుడ్ కంటే కూడా బ్యాడ్ థింకింగ్ వస్తాయి. మంచి ఆలోచనల కంటే కూడా చెడు ఆలోచనలు ఎక్కువ వస్తాయి నీ బ్రెయిన్‌లోకి. మరి వీటినన్నిటిని నువ్వు కంట్రోల్ చేయాలంటే ఎలా కంట్రోల్ చేయగలవు? నీ చెడు ఆలోచనలు రాకుండా, వేరే వేరే ఆలోచనలు రాకుండా కంట్రోల్ చేయాలంటే, నువ్వు నీ మాటలని పదే పదే నువ్వే థింక్ చేసే విధంగా చేయాలంటే దానికి సెల్ఫ్ టాక్ అనే ఒకటిని క్రియేట్ చేసుకోవాలి. సెల్ఫ్ టాక్ ఎలా క్రియేట్ చేసుకోవాలంటే, నేనెలా క్రియేట్ చేసుకున్నానో చూపిస్తాను చూడండి. నేను సేఫ్ షాప్‌లో జాయిన్ అయిన తర్వాత ఈ సెల్ఫ్ టాక్ గురించి నాకు అప్లై చెప్పినప్పుడు, చెప్పిన 24 గంటల్లో ఇది రెడీ చేశా. నాకు అప్పుడే చెప్పారు సెల్ఫ్ టాక్ అనేది. అప్పుడే చెప్పారు. అప్పుడే నేను రెడీ చేసుకున్నాను. ఎప్పుడు రెడీ చేసుకున్నా అంటే సెల్ఫ్ టాక్ గురించి తారీఖు చూడండి. ఏ తారీఖు నేను రెడీ చేసుకున్నాను? 26 మే 2020. డేట్ కనిపిస్తుందా? కనిపిస్తుందా? కనిపించట్లేదా? సార్ రెస్పాండ్ అవ్వండి. ఓకే. అన్మ్యూట్ చేసే ఆప్షన్ లేదా? అన్మ్యూట్ చేసే ఆప్షన్ ఇస్తున్నాను. రెస్పాండ్ అవ్వండి. చెప్పండి. సెల్ఫ్ టాక్. ఈ ఈ సెల్ఫ్ టాక్ అనేది నేను ఎప్పుడు ఎప్పుడు క్రియేట్ చేసుకున్నాను చెప్పండి. డేట్ 5 కనిపిస్తుందా? ఇయర్స్ బ్యాక్ 5 ఇయర్స్ బ్యాక్ అక్కడ ఆ డేట్ పెట్టింది చూడండి. డేట్ వచ్చింది. 26 మార్చి రెండు 2020 గురించి 26 మార్చి 2020 నేను క్రియేట్ చేసుకున్నాను. క్రియేట్ నా గురూజీ వాళ్ళు చెప్పిన వెంటనే క్రియేట్ చేసేసుకున్నాను. సో అప్పుడు ఏం చెప్పాను, ఏం చెప్పాను, ఇప్పుడు ఏం జరిగిందో కూడా చూడండి. అప్పుడు సెల్ఫ్ టాక్ అనేది నేను ఒక ఫార్మేట్ పెట్టారు నాకు. ఆ ఫార్మేట్ లో ఫిలప్ చేసుకొని నెక్స్ట్ దాన్ని ఒక వీడియో రూపంలో కూడా కన్వర్ట్ చేసుకొని నేను కంటిన్యూగా మార్నింగ్ అండ్ నిద్రపోయేటప్పుడు ఇది వినేవాడిని. ఇప్పుడైతే వినే పని లేకుండానే ఆటోమేటిక్‌గా మైండ్‌లో అయ్యే తిరుగుతూ ఉంటాయి. బట్ ఫస్ట్ స్టార్టింగ్‌లో అయితే ఒక 1 ఇయర్ కంటిన్యూగా దీన్ని వింటూ ఉండేవాడిని. వినటం బట్టి నా లైఫ్‌లో అయన్నీ జరిగినియి. జరిగిందో లేదో కూడా ఒకసారి చూడండి. ఒకసారి నేను అప్పుడు ఏం మాట్లాడాను, నా లైఫ్‌లో ఏం జరిగిందనే విషయాలు ఒకసారి మీకు మళ్ళీ చూపిస్తున్నాను. చూద్దాం. సెల్ఫ్ టాక్‌లో ఇది నేను 5 సంవత్సరాల క్రితం నేను మాట్లాడుకున్న మాటలు. నాలో నేను మాట్లాడుకున్న మాటలు. ఇప్పుడు ఏమేమి జరిగినాయి, ఏమేమి జరగలేదో కూడా మీకు నేను వెరిఫికేషన్ ఇస్తాను. అంటే చెక్ చేద్దాం. క్రాస్ చెక్ చేద్దాం. ఒకసారి ఈ సెల్ఫ్ టాక్‌ని. ఇది ఎలా తయారు చేసుకోవాలో మళ్ళీ చెప్తాను. ముందైతే నేను చేసుకున్న దాన్ని మీరు సక్సెస్ అయ్యానా లేదో ఒకసారి చూద్దాం. చూడండి. సో చూడండి. నా లాగిన్ ఐడి అప్పుడు రీపర్చేజ్ డేట్ 11/3/2020 ఉంది. అప్పట్లో ఇలా ఉండేది లాగిన్ ఐడి ఓపెన్ చేస్తే ఫార్మాట్ అలా ఉండేది. ఏ లెవెల్‌లో ఉన్నాను నేను? ఏ లెవెల్‌లో ఉన్నా అక్కడ లెవెల్ కూడా కనిపిస్తుంది. మీ అందరికి అడ్మిట్ చేసిన ఆప్షన్ కూడా ఇస్తున్నాను. డిఎస్ లెవెల్ అని ఉంది ఆడ. ఏ లెవెల్‌లో ఉన్నానో ఒకసారి అడ్మిట్ చేసి చెప్పండి. గోల్డ్ లెవెల్ గురించి. అంటే నేను గోల్డ్ లెవెల్‌లో ఉన్నప్పుడు మాట్లాడుతున్న మాటలు. క్లియర్. ఎస్ ఎస్ గురించి. అప్పుడు గోల్డ్ లెవెల్‌లో ఉన్నాను. ఏ లెవెల్‌లో ఉన్నాను? మే నెలలో అప్పటికి గోల్డ్ పేర్లు కూడా షో చూపించట్లా. ఓకేనా?
తారీఖు ఏదైతే మీరు చూసారో మే, అప్పుడు నేను గోల్డ్ లెవెల్లో ఉన్నాను, తెరలు కూడా కాలే ఇంకా. ఓకే, బట్ ఆ టైంలో మాట్లాడుతున్న మాటలు ఏంటో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు గేరా చిన్నారావు. ఈరోజు వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మీతో మాట్లాడాలనుకుంటున్నాను. అదేటో కాదు, సెల్ఫ్ టాక్. సెల్ఫ్ టాక్ అంటే ప్రతి వ్యక్తి కూడా ఏదైతే మాట్లాడతాడో అదే జరుగుతుందనమాట. మనం ఏది తలస్తే దేవుడు అదే జరిగేలా చూస్తాడు. మనం పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్స్ మాట్లాడుకుంటే ఆ పవర్ అనేది మన యొక్క మాటలను బట్టి మనం అనుకున్నది జరుగుతుందనమాట. ఆ విధంగా ఈరోజు నా యొక్క సెల్ఫ్ టాక్ని నేను మీకు వివరిస్తున్నాను. మీరు కూడా మీ యొక్క సెల్ఫ్ టాక్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ నా యొక్క సెల్ఫ్ టాక్ని మీకు కొనసాగిస్తాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. ఫస్ట్ విభాగం 1. ఓ భగవంతుడా, నన్ను ధనవంతుడిని, సంపాదకుడిని, సంతోషమైన, సమృద్ధి సంపన్నమైన, కోటేశ్వరుని మరియు డబ్బు ఉన్నవాడిని చేసావు. నేను ఆరోగ్యంగాను, సుఖంగాను మరియు ధనవంతుడిగాను. చూడండి, అంటే స్టార్టింగ్ ఫస్ట్ లైన్ అది నిజమైందా లేదా ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా? అప్పుడు నేను చెప్పాను అనమాట. ఏమని చెప్పానంటే, ఓ భగవంతుడా, నన్ను ధనవంతుణ్ణి, సంపాదకుడిని అండ్ సంతోషమైన, సమృద్ధమైన, సంపన్నమైన, కోటీశ్వరుని మరియు డబ్బున్న వాడిని చేశావు. నేను ఆరోగ్యంగాను, సుఖంగాను మరియు ధనవంతుడిగాను సూచనలు ఇవ్వడంలో సంతోషం పడుతున్నాను. కావున నీకు కోటి కోటి ధన్యవాదాలు. చెప్పండి, మరి ఆ టైంలో నేను కోటేశ్వరున్నా? అంటే ఆ టైంలో నేను కోటేశ్వరున్నా కాదు గురుజీ. కానీ ఓ భగవంతుడు నన్ను ధనవంతుడిని, సంపాదకుడిని అంటే సంపాదించే వ్యక్తిగా, సంతోషమైన వ్యక్తిగా, సమృద్ధమైన, సంపన్నమైన, కోటీశ్వరునిగా మరి డబ్బున్న వాడిగా చేసావు. అంటే చేసేసావు, అయిపోయింది, దేవుడు చేసేసారు. నేను ఆరోగ్యంగా ఉన్నాను, సుఖంగాను మరి ధనవంతుడిగా ఉన్నాను. సూచనలు ఇవ్వడంలో అంటే గైడెన్స్ ఇవ్వడంలో సంతోషపడుతున్నాను. అంటే మీ అందరు గైడెన్స్ ఇస్తున్నా కదా, మరి కావున నీకు కోటి కోటి ధన్యవాదాలు. బాగుందా లేదా? ఫస్ట్ పాయింట్ జరిగిందా లేదా చెప్పండి. జరిగింది గురుజీ. సరే, అందరికి అన్మిట్ చేసి ఆప్షన్ ఇస్తాను. ఎస్ అంటే ఎస్ అని చెప్పండి, నో అది జరిగిందా లేదా అనేది నాకు చెప్పండి. అందరు చెప్పండి, ఎస్ ఆర్ నో, జరిగిందా లేదా? జరిగిందా? అంటే అప్పుడు అనుకున్నాను, ఇప్పుడు జరిగింది. రెండో పాయింట్, ఓ భగవంతుడా, నాకు ఎల్లప్పుడూ టీం నుండి గౌరవ మర్యాదలు మరియు సన్మానము మరియు సహకారము సదా వస్తుంది. సన్మానం లభిస్తుంది. కావున నీకు కోటి కోటి ధన్యవాదాలు. చెప్పండి, రెండో పాయింట్ కూడా జరిగిందా జరగలేదా? అలానే మూడో పాయింట్, ఓ భగవంతుడు నన్ను ప్రోత్సాహుడిగా ఉంచినందుకు మరియు నేను కోరుకున్న 5 స్టార్ 7 స్టార్ జీవించగల జీవితాన్ని ఇచ్చినందుకు నీకు కోటి కోటి ధన్యవాదాలు. ఇప్పుడు హోటల్స్ లో 5 స్టార్ 4 స్టార్ ఇలాంటి హోటల్లో స్టేయింగ్ చేసామా లేదా? అప్పట్లో ఎక్కడ నేను స్టేయింగ్ చేయాలా. ఆ తర్వాత డిషాల్ అని, నెక్స్ట్ అట్లానే ఫారెన్ టూర్ లో పెద్ద పెద్ద హోటల్లో స్టేయింగ్ చేసినా లేదా? జరిగిందా లేదా? భగవంతుడు నన్ను 3 లాగిన్ ఐడీలో క్రౌన్ అంబాసిడర్ చేశావు. నీ దయ వల్ల నేను 3 లాగిన్ ఐడీల్లో క్రౌన్ అంబాసిడర్ ఉన్నాను. కావున నీకు కోటి కోటి ధన్యవాదాలు. 3 లాగిన్ ఐడీలు అంటే ఇంకా నేను ఒక దాంట్లో డైమండ్ అవుతున్నాను. ఫ్యూచర్ లో 3 లాగిన్ ఐడీలో కూడా క్రౌన్ అంబాసిడర్ అవుతానా అవునా? ఇంకొక 6 ఏళ్ళకి వెళ్తే 6 ఏళ్ళ తర్వాత షిఫ్ట్ చేసుకుంటే ఇవన్నీ జరిగితే జరగదా? 4 పాయింట్ కూడా జరిగితే జరగదా? ఖచ్చితంగా జరిగింది, దాని డౌట్ లేదు. ఓకేనా? క్లియర్? చూడండి, ఇంకా కోరుకున్న 5 స్టార్ 7 స్టార్ జీవించగలిగే జీవితాన్ని ఇచ్చినందుకు నీకు కోటి కోటి ధన్యవాదములు. ఓ భగవంతుడా, నన్ను 3 లాగిన్లు అంబాసిడర్ గా చేశావు. నీ దయ వల్ల నేను 3 లాగిన్ల ఐడీలలో క్రౌన్ అంబాసిడర్ గా ఉన్నాను. కావున నీకు కోటి కోటి ధన్యవాదాలు. ఓ భగవంతుడా, నా లాగిన్ ఐడి SSRTT GCR 2019లలో ప్రతి వారము 2 లక్షల రూపాయలు వస్తున్నందుకు నీకు కోటి కోటి ధన్యవాదాలు. ఓ భగవంతుడా, నా లాగిన్ ఐడి SSRTT GCR 2019
ఇది కూడా జరిగింది. వారానికి 2 లక్షలు కాదు 4 లక్షలు కూడా వస్తాయి. అది కూడా మీకు నేను చూపిస్తాను, కంటిన్యూగా చూపిస్తాను. అది మేబీ ఎక్కువ టైం కూడా పడదు, ఒక 5-6 నెలల్లో చూపిస్తాను. వీక్లీ 2 lakhs. ఓకే, సో నెక్స్ట్ ఇంకా పైన లెఫ్ట్ లో 300 డీడీలు మరియు రైట్ లో 300 డీడీలు ప్రతి వారం వెళ్తున్నాయి. కావున నీకు కోటి కోటి ధన్యవాదములు. ఓ భగవంతుడా, నా లాగిన్ ఐడి RSSRTT GCR 2019 కి రాయల్ టైగర్ టీంలో లెఫ్ట్ లో 2000 నుంచి రైట్ లో 2000 వరకు కోర్ లీడర్స్ ఉన్నారు. కావున నీకు కోటి కోటి ధన్యవాదములు. ఓ భగవంతుడా, నా రాయల్ టైగర్ టీంలో గొప్ప గొప్ప లీడర్స్ ఉన్నారు. దిశ ట్రైనింగ్స్ అటెండ్ చేస్తారు మరియు ప్రతి ఒక్కరిని ప్రమోట్ చేస్తారు. కావున నీకు కోటి కోటి ధన్యవాదాలు. ఓ భగవంతుడా, నేను నా రాయల్ టైగర్ టీం లీడర్స్ ని సిస్టంలో ఫాలో చేస్తాము. కావున నీకు కోటి కోటి ధన్యవాదములు. ఓ భగవంతుడా, నేను నా రాయల్ టైగర్స్ లీడర్స్ మనస్ఫూర్తిగా టూల్స్ మరియు ప్లాన్ ఫోల్డర్స్ మరియు ప్రగతి పుస్తకాలు ఆల్ టూల్స్ ఆఫ్ సక్సెస్ ఫర్ ఎవర్ మనస్ఫూర్తిగా ప్రమోట్ చేస్తున్నందుకు గాను నీకు కోటి కోటి ధన్యవాదములు. చూడండి, ఈ సెల్ఫ్ టాక్ అనేది ఒకసారి నా వీడియో నేను మళ్ళీ పంపిస్తాను. ఎలా చేసుకోవాలో మీరు అర్థం చేసుకొని మీరు కూడా ఇలానే తయారు చేసుకొని వినాలి. ఎంతమంది ఇంతకుముందు చెప్పినప్పుడు చేసుకున్నారు సెల్ఫ్ టాక్? చెప్పండి. మార్జిన్ నేను చేసుకున్నాను మోహన్. నువ్వు చేసుకున్నావా? చేసుకున్నాను, వింటున్నాను కూడా. మరి మీ టీంలో ఎంతమందితో చేయించావు? చేయించలేదు, మా ఎవరు చేయించలేదు మా. అంటే చూడు, నేనేం చెప్తున్నానో అది మీరు ఫాలో చేస్తున్నా. ఇప్పుడు ఈ సెల్ఫ్ టాక్ మనం తయారు చేసుకోవాలి. మనం ఎలా తయారు చేసుకోవడం, కింద ఒక ఇద్దరికి నేర్పించు. ఎంతమందికి నేర్పించాలి? ఇద్దరు మా. ఇద్దరికి నేర్పించేస్తే ఆ ఇద్దరు ఇంకొక ఇద్దరికి నేర్పిస్తే నలుగురు. డూప్లికేట్. ఆ నలుగురు కింద అది అందరూ నేర్చుకుంటారు కదా. ఇప్పుడు నేను మీకు చెప్పాను, మీరు చేశారు అంటున్నారు. మరి అదే విషయాన్ని కింద వాళ్ళు కూడా నేర్పించచ్చుగా. మీరు చేపిస్తారా? మరి చేపిస్తాం మరి, ఖచ్చితంగా చేపిస్తాం మరి. ఎలా తయారు చేసుకున్నా చెప్పు సెల్ఫ్ టాక్ ని. మార్జీ 2 ఫోన్లు ఒక చోట పెట్టుకున్నాను మార్జీ. మ్యూజిక్ అనేది యూట్యూబ్లో పెట్టుకున్నాను మార్జీ. నేను నా లాగిన్ ఐడితో స్టార్ట్ చేసిన మార్జీ. HCT DRA822. ఈ ఐడి నాకు సేఫ్ షాప్ ద్వారా ఇచ్చినందుకు కోటి కోటి ధన్యవాదాలు మావర్జీ. అలా చెప్పాను. అలా చెప్పిన తర్వాత నాకు రైట్లో 200 సేల్స్, లెఫ్ట్లో ఒక 200 సేల్స్లు ప్రతి వారం కూడా పంపిస్తున్నందుకు మీకు కోటి కోటి ధన్యవాదాలు. అలాగనే నన్ను సరే, మీకు సింపుల్ గా చెప్తారు దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే. మీకు సెల్ఫ్ టాక్ అనేది ఒక PDF ఫార్మాట్ పంపిస్తాను, ఎంటీ ఫార్మాట్ పంపిస్తాను అందరికి. స్టెప్ 1 అదొక మీ అందరికి టైగర్స్ ఎలా చేసుకోవాలో చెప్తున్నాను. స్టెప్ 1 ఏం చేయాలంటే, మీకు సెల్ఫ్ టాక్ అనే ఒక ఎంటీ ఫార్మాట్ పెడతా కదా. ఆ ఎంటీ ఫార్మాట్ ఏం చేయాలంటే, మీరు ప్రింట్అవుట్ తీసుకోండి. ఏం చేస్తారు? ప్రింట్అవుట్ తీసుకోండి. ప్రింట్అవుట్ తీసుకొని ఇప్పుడు నేను నా వీడియోలో ఎలా అయితే ఫిల్అప్ చేశానో అలానే మీరు స్కెచ్ పెన్తోనో పెన్తోనో రాసుకోండి. మీకు నచ్చింది రాసుకోండి. మీకు నచ్చిన నా లాగిన్ ఐడి తీసుకో, మీ లాగిన్ ఐడి మీకు ఎంతమంది కావాలి మీ ఇష్టం. నేను 2000 మంది రాసుకున్నాను, మీరు 10,000 మంది రాసుకోండి, లేదా 5,000 మంది రాసుకోండి. ఎంత అయినా రాసుకోవచ్చు, అది మీ చాయిస్. మీకు ఎన్ని లక్షలు కావాలి, వారానికి ఎంత కావాలి, అన్ని మీకు నచ్చినట్టు రాసుకోండి. ఫస్ట్ స్టెప్ 1 ప్రింట్అవుట్ తీసుకోండి. రెండో స్టెప్ అది రాసుకోవాలి. ఓకేనా? రాసుకున్నాక మూడో స్టెప్ ఆ రాసుకున్న దాన్ని మంచిగా ఫొటోస్ లేదా స్క్రీన్ షాట్ లేకపోతే స్కాన్ చేయడం ఏదో ఒకటి చేసుకోండి. క్లియర్ చేసుకున్న తర్వాత మూడోది, నాలుగోది ఒక యాప్, వీడియో ఎడిటింగ్ యాప్ అనమాట. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఏదైనా యాప్, ఇన్ షాట్ అని ఉంటుంది, కైన్ మాస్టర్ అని ఉంటుంది. ఓకేనా? చాలా ఫిల్మోరా ఉంటుంది, చాలా వీడియో ఎడిటింగ్ యాప్లు ఉంటాయి. ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు నువ్వు ఏదైతే ఫోటో పెట్టావో అది కింద నుంచి పైకి అట్లా డ్రాగ్ అయ్యే విధంగా చేయొచ్చు. దాంట్లో ఒక ఎఫెక్ట్ ఉంటుంది. అంటే న్యూస్లో ఇట్లా పైకి వెళ్తా ఉంటుంది కదా బులెటిన్, అలా ఒక
ఒకటి ఉంది. దాంట్లో నువ్వు మంచిగా ఇట్లా పైకి డ్రాగ్ అయితే చేసుకోవచ్చు. నేను అలా చేసుకున్నాను ఎఫెక్ట్తో. ఇప్పుడు నాది చూడండి, అలానే నడుస్తూ ఉండేది ముందుకి. నేనేం నడపట్లా, డైరెక్ట్గా అది నేను ఏదైతే చెప్తున్నానో అది ముందుకు మూవ్ అవుతూ ఉండేది. అది ఆటోమేటిక్గా నేను చెప్తూ ఉంటాను దానికి ఆడియో. See you at the usual spot, 10 p.m. Let's ride the boat. రెండవ విభాగం, యాప్లో నేను చేసుకున్నది. ఇదిగో ఓ భగవంతుడా, నా రాయల్ టైగర్ టీంలో వేర్వేరు ప్రాంతాలలో 100 వెన్యూ మరియు ట్రైనింగ్లు జరుగుతున్నాయి. కావున నీకు కోటి కోటి ఇదిగో ఇది ఇలా పైకి మూవ్ అవుతా ఉంది. అలా చేసుకోవచ్చు. లేదు నీకు అంత తెలివితేటలు లేవు, అంత నాలెడ్జ్ లేదు, అంత రాదు అంటే ఇంకో పని చేయొచ్చు. నేరుగా ఆ పేపర్లు ఉంటాయి కదా, ఒక ఫోన్ తీసుకొని కింద ధనరాజ్ రేవు చెప్పినట్టు ఒక దాంట్లో ఇట్లా 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 రికార్డ్ చేస్తూ ఉండాలి, చదువుతూ ఉండాలా. ఓకేనా? ఇంకో బ్యాక్గ్రౌండ్లో ఒక మ్యూజిక్ పెట్టుకోవాలా. అదంతా నువ్వే డ్రాగ్ చేస్తూ ఉండాలా, నువ్వు చదువుతూ ఉండాలా. వెనక బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్, స్లో మ్యూజిక్ పెట్టుకొని అది రికార్డ్ చేసుకోవాలి. ఇలా ఒక 8 minutes 9 minutesలో నువ్వు ఆ మొత్తం సెల్ఫ్ టాక్ చదవాలి. క్లియర్? సో అదే వీడియోని నీకంటూ ఒక యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ పెట్టడం అంటే ఎలా అంటే, ప్రతి ఒక్కళ్ళు ఎలా అనుకుంటారేమో, ప్రతి ఒక్కరికి మీ ఫోన్లో ఈమెయిల్ ఐడితోనే మీరు జీమెయిల్తోనే మీరు అకౌంట్ ఓపెన్ చేసుకొని యాప్లు డౌన్లోడ్ చేసుకోవటాలు అన్నీ చేస్తుంటారు మీరు. యాక్చువల్గా మీకు జీమెయిల్ అకౌంట్ లేకుండా ఏది ఉండదు. కనీసం మీరు ఏది కూడా చూడలేరు మొబైల్లో. అంటే మీకంటూ ఒక యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ ఉంది, మీరు దాన్ని గమనించరు. సో మరి యూట్యూబ్ ఛానల్లో మరి ఆ వీడియోని ఎలా అప్లోడ్ చేయాలి అంటే, ఎలా చేయాలో ఉదాహరణకి నేను చూపిస్తా చూడండి. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ నా యూట్యూబ్ ఛానల్లో నేను ఒక వీడియోని ఎలా అప్లోడ్ చేస్తానో చూపిస్తా చూడండి. ఇదిగో చూడండి, అదే వీడియోని మీరు యూట్యూబ్ ఛానల్లో పెట్టుకొని అప్లోడ్ చేయొచ్చు అనమాట. ఉదాహరణకు నేను ఎలా చేస్తానో చూడండి. సో ఇదిగో యూట్యూబ్ కనిపిస్తుంది కదా సార్, యూట్యూబ్ కనిపిస్తుందా లేదా? ఎస్ గురించి కనిపిస్తుంది. అన్ని ఇలా ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు ప్లస్ సింబల్ నొక్కండి. ఏ నొక్కాలి? ఇదిగో చూసారా ప్లస్ కనిపిస్తుందా? ప్లస్ ఎస్ సింబల్ గురించి. ప్లస్ సింబల్ నొక్కినప్పుడు ఇలా చాలా వీడియోస్ చూపిస్తా ఉండేది అనమాట. ఓకేనా? ఇప్పుడు దీంట్లో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇగో లేనా మేడం ఏదో ఫంక్షన్ చేసిందో ఆ వీడియో అప్లోడ్ చేస్తున్నా. ఇదిగో ఆ వీడియో అప్లోడ్ చేస్తున్నా. ఓకేనా? నెక్స్ట్ కొట్టినా, నెక్స్ట్ కొట్టాలి. నెక్స్ట్ కొట్టినాక ఇక్కడ నువ్వు విజిబిలిటీ ఏం చూడాలనేది ఇక్కడ పెట్టుకోవాలి. పబ్లిక్లో పెట్టేస్తున్నా. పబ్లిక్లో మీరు పబ్లిక్లో పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, లేదా నేను ప్రైవేట్గా నువ్వు ఒకటే చూడాలంటే ఒకటే చూసుకోవచ్చు. లేదు అన్లిస్టెడ్లో చూడాలంటే, అంటే అది ఎవరికి కనిపించదు, నువ్వు కావాలంటే లింక్ వేరే వాళ్ళకి షేర్ చేయొచ్చు. అన్లిస్ట్ అంటే అలా పబ్లిక్లో పెట్టుకుంటే అందరికి ఓపెన్గా కనిపించింది. ఈ మెంబర్స్ ఓన్లీ అంటే దీన్ని ఒక సినిమా లాగా నువ్వు వాళ్ళకి కొంతమందికి చూపించవచ్చు, అంటే నువ్వు డబ్బులు తీసుకొని చూపించవచ్చు. అన్లిస్ట్ అంటేనేమో అది లింక్ షేర్ చేయడానికి ఉంటుంది. అంటే ఎవరికైనా నువ్వు లింక్ షేర్ చేస్తే అది చూస్తారు, పబ్లిక్లో కనిపించదు. ఈ ప్రైవేట్ అంటే ఓన్లీ నువ్వే చూస్తావు. ఇప్పుడు నేను ఇది పబ్లిక్లో పెడుతున్నాను. పబ్లిక్లో సెట్ యాజ్ ప్రీమియర్ అనుకో, డబ్బులు ఇచ్చి వాళ్ళు నాకు చూస్తారు. ప్రీమియర్ షో అంటే ఇది ఓకే చేసానుకోండి, దీనికి కాస్ట్ పెడతాను. దీనికి ఒక 10 రూపాయలు. అంటే ఈ వీడియో చూడాలంటే ఎంత? 10 రూపాయలు నాకు అకౌంట్లో వేస్తేనే అది అయ్యిద్ది అనమాట ప్రీమియర్. నేను నచ్చినట్టు కాస్ట్ పెట్టుకోవచ్చు. నా ప్రోడక్ట్ కాబట్టి, నా వీడియో కాబట్టి నచ్చినట్టు. ఇప్పుడైతే సేఫ్ షాప్ గురించి ఫ్యూచర్ నేను అన్ని వీడియోలు ఫ్రీగా పెడతాను కదా, ఫ్యూచర్లో నాకు డిమాండ్ పెరిగినాక నేను ఇలానే చేస్తాను, సెట్ యాజ్ ప్రీమియర్ చేస్తా. ఇప్పుడు నా నాలెడ్జ్ చూడాలంటే ఏం చేయాలి? వాళ్ళు డబ్బులు ఇచ్చే చూడాలి. అమౌంట్ చేసి అలా కూడా చేస్తాను నేను, ఊరకనే ఏమన్నా నాలెడ్జ్. ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే అందరికి ఫ్రీగా ఇచ్చేస్తాను మన టీం వాళ్ళకి. బట్ నెక్స్ట్ టైం అట్లా ఉండదు అనమాట. పబ్లిక్లో ఎవరైనా చూడాలంటే నా వీడియో చూడాలంటే ఖచ్చితంగా నాకు డబ్బులు పే చేయాలి వాళ్ళు. అలా చేసేస్తాను. ఇప్పుడైతే నార్మల్గా ఫ్రీగానే వదిలేస్తున్నా, నాకు డిమాండ్ తక్కువ ఉంది కాబట్టి. లేకపోతే నాకు లక్షల మంది కోట్ల మంది సబ్స్క్రైబర్స్ పెరిగినాక ఇలానే చేస్తా. అప్పుడు 1 కోటి మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, ప్రీమియర్ పెట్టేస్తా.
రూపాయలు పెడతాను. 10 రూపాయలు. అప్పుడు 1,00,00,000 మందిలో కనీసం 1,00,000 మంది నా వీడియో చూసినా అప్పుడు నాకు డబ్బులు ఎంత వస్తాయి చెప్పండి? 10 లక్షలు. 10 లక్షల రూపాయలు వస్తాయి ఒక వీడియోకి ఫ్యూచర్‌లో. అంటే లక్షల కోట్లు ఒక సేఫ్ షాప్‌లోనే కాదు. మన దగ్గర స్కిల్ ఉంటే, మన దగ్గర నాలెడ్జ్ ఉంటే దేని ద్వారా సంపాదించుకోవచ్చు. క్లియర్? సో ఇప్పుడైతే నేను పబ్లిక్‌లో ప్రీమియర్‌లో పెట్టట్లేదు. పబ్లిక్‌లో పెట్టేస్తున్నాను. ఓకేనా? పబ్లిక్‌లో పెట్టేసేసి ఇక్కడ రాస్తున్నాను. ఏదో ఫంక్షన్ చేస్తుంది కదా! సెలబ్రేషన్ నేను ఏదో ఒకటి రాస్తున్నా. సెలబ్రేషన్ ఇన్ పలమనేర్ ఆర్టిటి బై బి లీనా మేడం బ్రాకెట్‌లో టోపాజ్ లెటర్ పలమనేర్ ఆర్టిటి. క్లియర్? అయిపోయా. సో ఇక్కడ ఎవరు చూడాలి ఆడియన్స్ అంటే ఇట్ విల్ మేడ్ ఫర్ కిడ్స్. నో ఇది అందరూ చూడొచ్చు. ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్. ఓన్లీ కిడ్స్ కోసం కాదు, అందరికి చూడొచ్చు. ఓకేనా? కామెంట్స్ కూడా ఆన్లో పెట్టేస్తున్నా. అప్లోడ్ కొట్టేస్తున్నా. అప్లోడ్ జరుగుతుంది. ఇదిగోండి ఇక్కడ చూడండి. యూ అనే పొజిషన్లో అప్లోడ్ జరుగుతుంది. అప్లోడ్ 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 అయిపోతుంది. యూ అనే ఇక్కడ యూ అనే దగ్గర ఇక్కడ జరుగుతుంది చూడండి ప్రాసెసింగ్. ఇక్కడ జరుగుతుంది అప్లోడ్. ఇక్కడ జరుగుతుంది చూడండి. 3 minutes లెఫ్ట్ 3 minutes లెఫ్ట్ 3 minutes లెఫ్ట్. అయిపోయింది సెలబ్రేషన్. ఇక చూడండి. ఇంకా నువ్వు ఏదైనా ఎడిట్ చేయాలంటే ఇక్కడ నువ్వు ఏదైనా ఫోటో పెట్టి కస్టమ్ తమ్నైల్ నువ్వు తమ్నైల్ ఏదైనా ఇవ్వచ్చు. డైరెక్ట్గా ఏదైనా సెలబ్రేట్ ఏదంటే అది ఇవ్వచ్చు నువ్వు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఇస్తున్నా తమ్నైల్. ఏమి ఇస్తున్నాను? మన కంపెనీ ఇదే చేస్తున్నా తమ్నైల్. సమ్ రిలేటెడ్గా నువ్వు ఇవ్వచ్చు. బట్ నేను ఏదో ఇస్తున్నాను మీకు చూపించడం కోసం. అంటే ఫోటో ఇది వచ్చింది అనమాట. అది ఇక మ్యాటర్ ఒకటి, తమ్నైల్ ఒకటి, ఏదైనా పెట్టుకోవచ్చు మన ఇష్టం. ఓకేనా? సో ఈ విధంగా మనం చేయొచ్చు. క్లియర్? అర్థమవుతుందండి? అర్థమవుతుందా అర్థం ఎస్ కాలేదా? ఎస్ గురించి. సో ఈ విధంగా ఇగో నాకు 9,300 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 9,300 సబ్స్క్రైబర్స్. ఎవరో సబ్స్క్రైబ్ చేశారో కూడా నేను చూసుకోవచ్చు. వీళ్ళందరూ నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు. హైమ అంట, జీసస్ అంట, నెల్లూరు, లత, జయబాబు, వీరబాను, మల్లారు వెంకట్, వీళ్ళందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు వీళ్ళందరూ. అర్థమవుతుందా? సో ఈ విధంగా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే? యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని యూట్యూబర్ అవ్వమని చెప్పలా నేను. నీకు ఏదైనా ఇంపార్టెంట్ వీడియోస్ ఉంటే దాంట్లో స్టోర్ చేసుకుంటే సేవ్ అవుతాయి. ఇప్పుడు నా ఫోన్ ఉంది. ఈ ఫోను ఇప్పుడు ఒక 4 ఏళ్ల నుంచి వాడుతున్నా. అంతకుముందు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినప్పుడు వేరే ఫోన్ ఉంది. మరి ఆ ఫోన్ పోయింది. ఒకవేళ ఆ ఫోన్లోనే నేను ఆధారపడి ఉన్నట్టే ఆ వీడియోస్ మొత్తం ఏమయ్యాయి? ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా వీడియోస్. ఇప్పుడు ఉండే ఇవన్నీ కాదు, నేను ఎప్పుడు ఏ ఫోన్లో క్రియేట్ చేశాను? పాత ఫోన్. 5 years బ్యాక్ ఫోన్లో. మరి ఆ ఫోన్ పోయింది. వీడియోస్ ఎలా ఉన్నాయి? ఆ ఫోన్ లోనే ఉండు. ఎలా మిగిలిపోయినాయి? వీడియోస్ అంతా యూట్యూబ్ ఛానల్లో మిగిలిపోయినాయి. అర్థమైందా? నా కంటెంట్ అంతా కూడా దేంట్లో సేవ్ చేసుకున్నాను? యూట్యూబ్ ఛానల్లో. యూట్యూబ్ ఛానల్లో సేవ్ చేసుకున్నా కాబట్టి ఈరోజు మీకు అన్ని పాత వీడియోలు నేను చూపించగలుగుతున్నా. ఇప్పుడు మాటలు కాదు. నేను గత 6 సంవత్సరాల్లో నేను ఏమేం చేశానో అన్ని వీడియోలు నేను చూపించగలను. ఎలా అంటే నా దగ్గర ఆల్రెడీ స్టోరేజ్ హార్డ్ డిస్క్ అంతా కూడా యూట్యూబే. అలా యూట్యూబ్ ఛానల్లో నేను అన్ని వీడియోస్ పెట్టుకున్నాను.
అన్నీ పెట్టుకున్నాను కాబట్టి ఈరోజు నేను లైవ్ ప్రూఫ్లు చూపించగలుగుతున్నాను. ఎవరికైనా ఏదైనా చూపించగలను. అర్థమవుతుంది మీ అందరికి? ఒకసారి చూపిస్తాను చూడండి ఏ వీడియోస్ ఉన్నాయో. యాక్చువల్గా ఫస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ అయితే అది డిలీట్ అయిపోయింది. స్టార్టింగ్ యూట్యూబ్ ఛానల్ నా మీద కాపీ రైట్ స్ట్రైక్స్ పెట్టారు. అంటే నేను వేరే టీంలో ఉన్నప్పుడు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు కొన్ని వీడియోస్ వాళ్ళ వీడియోలు నేను కాపీ చేసినప్పుడు వాళ్ళు నన్ను కాపీ రైట్ స్ట్రైక్ పెట్టడం వల్ల ఆ ఛానల్ డిలీట్ అయిపోయింది. నాకు అది కాపాడుకోవడం ఎలానో తెలియదు. మరి ఇది రెండో ఛానల్. ఈ రెండో ఛానల్ ఎప్పుడు క్రియేట్ చేశాను? 5 మార్చి 2020. ఎప్పుడు క్రియేట్ అయింది? 5 మార్చి 2020. ఫస్ట్ ఛానల్ అయితే 1000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చినాక డిలీట్ అయిపోయిందండి. సో అప్పటి నుంచి ఇక ప్రతి వీడియో ఉందా? సేఫ్ షాప్ కొత్త ప్లాన్ అప్పట్లో 2020లో ఇక 6 మార్చిలో అప్లోడ్ చేశా. సేఫ్ షాప్ లీగల్ డాక్యుమెంట్స్ ఎలా చూసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే సెల్ఫ్ టాక్ అనేది ఎన్నో వీడియో 5 4. 4 నెక్స్ట్ చూడండి, మీరు సేఫ్ షాప్ ప్లాన్ ఎంతమందికి చెప్పినా ఎందుకు వాళ్ళు మీతో కలిసి బిజినెస్ చేయడానికి రావడం లేదు. ఇది ఒక వీడియో 29 మార్చి పెట్టారు. ఓకేనా? ఎందుకు రావట్లేదంటే అది ఒక వీడియో. అంటే నా మాటలు నా ట్రైనింగ్ అది వాస్తవానికి నా ట్రైనింగే. అప్పుడు అసలు ఆ రోజు నేను వెన్యూ హాల్లో ఎవరు జనాలు వచ్చేవాళ్ళు కాదు, పిలిచినా వచ్చేవాళ్ళు కాదు. స్వామిదాసు శ్రీనివాసు ఒకళ్ళిద్దరే ఉండేవాళ్ళు. ఓకేనా? అది ఒకళ్ళిద్దరితో నేను ఇలా అప్పట్లో చేశాను. The problem is not my 60 days or not my 90 days of notice period. The problem is I'm not able to handle the HR objection. I'm not able to చూడండి అప్పట్లో వీడియో చూడండి. చూడండి, దిస్ వీడియో డెడికేట్ టు ఆల్ సేఫ్ షాప్ అసోసియేట్స్. ప్రతిరోజు సేఫ్ షాప్ ప్లాన్లు కొత్త వారికి చెప్తూ ఉండే కష్టపడే మనస్తత్వం గల వ్యక్తులు మరియు అందుబాటులో ఉన్న అన్ని సేఫ్ షాప్ ట్రైనింగ్స్ ఆధారయ్యే సేఫ్ షాప్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేట్స్ అందరికి వీడియో అంకితం. అంటే ప్రతిరోజు కష్టపడే వాళ్ళకి. అప్పట్లో ఇన్కమ్ చూడండి, 6 వారాల్లో ఎంత ఇన్కమ్ అండి ఇది? 67,570 67,570 రూపాయలు 3 ఐడీల మీద. ఫస్ట్ ఐడీ, సెకండ్ ఐడీ, థర్డ్ ఐడీ 3 ఐడీల మీద నేను ఎంత డబ్బు తీసుకున్నాను అప్పట్లో. ఇది ఎప్పుడు కాదు, అప్పట్లోనే. అర్థం చేసుకోండి. 2019లో చూడండి, 2019 ఎన్ని. ఇదంతా నా క్రియేటివిటీ. రాసింది అక్కడ ఏమని రాసింది చూడు, చెప్పండి. అదా ఏ స్టెప్ చెప్పండి. ఏ స్టెప్ ట్రైనింగ్ జరిగే అవకాశం ఉన్న చోటుకు వెళ్ళి పూర్తిగా ట్రైనింగ్ తీసుకోండి. ఇప్పటి వరకు మీరు చూసింది తెలుసుకునేది గోరంత మాత్రమే. ఇంకా చూడాల్సింది తెలుసుకోవాల్సింది కొండంత ఉంది. అది పూర్తిగా పొందాలంటే మీరు తప్పకుండా ప్రతి శుక్రవారం జరిగే ఏ స్టెప్ ట్రైనింగ్ కి తప్పనిసరిగా హాజరవ్వండి. చెప్పానా లేదా అప్పట్లోనే? అందరికీ నమస్కారం. నా పేరు గ్యారచ్. ఇది గోరంట్లో వెన్యూ హాల్, గొల్లవారిపాలెం వెళ్ళే రోడ్లో ఒక అపార్ట్మెంట్ ఉంటుంది. అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ తీసుకున్నాను. 8,000 రూపాయల అద్దెతో ఒక ఫ్లాట్ తీసుకొని ఆ ఫ్లాట్ లో వెన్యూ హాల్ పెట్టి ఆ వెన్యూ హాల్లో ట్రైనింగ్స్ ఇలానే ఆర్గనైజ్ చేసేవాడిని. ఆ వీడియో రికార్డ్ చేస్తుంది స్వామిదాసు, కూర్చొని ఉంటుంది శ్రీనివాసు. ఇద్దరే. ఎంతమందికి ట్రైనింగ్? ఇద్దరికే. స్వామిదాసు వీడియో రికార్డ్ చేస్తున్నాడు, శ్రీనివాస్ ఏమో వింటున్నాడు. ఇద్దరికి నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. ఇద్దరికి ఇవ్వడం టైం వేస్ట్ ఎందుకు, అదే నాలెడ్జ్ అందరు కూడా ఇవ్వాలని యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టాలని అప్పుడే రికార్డ్ చేపిస్తున్నా. చూడండి, ఈరోజు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. అదేంటంటే ఇలాంటి వీడియోలు చూడండి, మీరు చూడొచ్చు.
ఓకేనా? ఇవన్నీ ఇప్పుడు చెప్పిన మాటలు కాదు, అప్పట్లో చెప్పిన మాటలే. నా నోరు తెరిస్తే నా నోట్లో నుంచి వచ్చే మాట, మనం డైమండ్ అవుతున్నాం. ఏమంటాను? డైమండ్ అవుతున్నా. మనం డైమండ్ అవుతున్నాం. మన దగ్గర జనాలు ఆధార్ కార్డు పట్టుకొని, పాన్ కార్డు పట్టుకొని లైన్ కడతారు. ఏమంటున్నాను? ఆధార్ ఆధార్ కార్డు, పాన్ కార్డు పట్టుకొని మన దగ్గర లైన్ కడతారు. మనం కోటీశ్వరులు కాబోతున్నాం. మనం కోటీశ్వరులు కాబోతున్నాం. సొంత ఇల్లులు ఉంటాయి, సొంత కార్లు ఉంటాయి, బ్యాంక్ బ్యాలెన్స్లు ఉంటాయి. ఈ పదాలు పదే 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 చెప్తుంటాను. ఎందుకు చెప్పండి? రీజన్ ఏంటి? అలా జరగాలని గురుజీ. అలా జరగాలని కాదు, అలా అంటేనే జరుగుతాయి. మన మైండ్ లో ఏదైతే ఆలోచనలు వస్తాయో అదే వాస్తవంలోకి వస్తాయి. పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్స్ ఇవన్నీ కూడా తర్వాత విషయం. అసలు నీ ఆలోచన నీ జీవితం. నీ ఆలోచనలో ఏమైతే వస్తాయో అదే నీ జీవితం. చాలా మంది ఏం ఆలోచనలు చేస్తారయ్యా బాబు అంటే సేఫ్ షాప్ వచ్చి నాకెవరు రావట్లా. నేను ఎంతమంది చెప్పినా వింటలా. నా కింద వచ్చిన వాళ్ళు కూడా ఎవరు పని చేయట్లా. నేనే కష్టపడుతున్నా, నేనే తిరుగుతున్నా. ఇదే మాటలు ప్రతిరోజు లేచిన కాడి నుంచి వాళ్ళకి ఉదయం నుంచి సాయంత్రం దాకా వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళకి వచ్చే ఆలోచనలు అన్ని కూడా పుస్తకంలో రాసుకుంటే 100 ఆలోచనలో 99 చెడ్డ ఆలోచనలు. ఎప్పుడో నా ఓటాడు ఇట్లా గట్టిగా మాట్లాడి మీరు ఇట్లా థింక్ చేయమన్నప్పుడు ఒకసారి 2 సార్లు ఆలోచిస్తారు పాజిటివ్ గా, డైమండ్ అవుతా. మిగతా 99 ఆలోచనలు ఏమవుతాయి? బయట వెళ్ళి ప్లాన్ చెప్పగానే ఎవరు నో అనగానే అమ్మో ఇది కాదేమో. ఎవడు ఆగిపోయినాడు, బిజినెస్ లో ఆగిపోయినాడు ఏదో సలహా ఇస్తాడు, అమ్మో వీళ్ళు ఆగిపోయారంట, అమ్మో మనం కూడా ఆగిపోతాయేమో. ఎవరో వేరే కంపెనీలో ఏదో బ్లేమ్ చేస్తా ఉంటాడు వచ్చి, అమ్మో వీళ్ళు చెప్తున్నారు. అస్సలకి థింకింగే చేయకండి దేని గురించి. ఈ బిజినెస్ లో నెగిటివ్ విషయాల పట్ల అస్సలు థింకింగ్ చేయకండి. మీరు ఓన్లీ థింకింగ్ చేయాల్సింది 4 ఏళ్లలో 5 ఏళ్లలో దీంట్లో డైమండ్ కాబోతున్నారు. 4-5 ఏళ్ళు కూడా అనుకోమాకండి. నేనైతే 1 year లో డైమండ్, 1 year లో డైమండ్ అంటూ ఉండేవాడిని. ఏమంటున్నాడు నేను? 1 year లో డైమండ్ 1 year లో డైమండ్ అంటుంటుందని నాకు 6 ఏళ్ళు డైమండ్ ఉంది. నేను 4 ఏళ్ళు డైమండ్ అనే మాట కూడా మీరు అనమాకండి. నేను 1 year లో డైమండ్ అవుతానండి. 1 year లో డైమండ్. నేను 1 year లో డైమండ్ అవుతా. నేను 1 year లో డైమండ్ అవుతానండి. పక్కగా జరిగితే కదా. బయట వాళ్ళు ఎవరో నీ ఆలోచనలు ప్రభావితం చేసే స్థాయిలో నువ్వు ఉండదు సార్. నీ జీవితం నీ చేతుల్లో ఉంది. నువ్వు ఎలా రాసుకుంటే నీ జీవితం అలా ఉంటుంది. దాన్ని సెల్ఫ్ టాక్ అంటారు. ఇప్పుడు నేను చూపించే సెల్ఫ్ టాక్ ఎలా రాసుకోవాలో చెప్పాను. ఎలా ప్రింట్అవుట్ తీసుకోవాలి, ఎలా రాసుకోవాలి, ఎలా వీడియో తీసుకోవాలి, ఎలా వినాలి, ఎలా యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకోవాలో కూడా చెప్పాను మీకు. మరి ఈ పనులు ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తారా? వింటాం అన్ని వింటాం. మన మనుషులకి తెలిసిన విషయం ఏంటంటే 99 మంది మనుషులు ఎలా ఉంటారంటే అది చెప్పేటప్పుడు అని ఊగిపోతారు, వింటారు, మళ్ళీ జస్ట్ బయటకు వెళ్తే చాలు మర్చిపోతారు. గజిని లాంటి మనం. గజిని సినిమాలో సూర్య కూడా రాతారు కదా చాటీలు గీటీలు. అంతకన్నా దారుణం మనం. వింటాం, అన్ని తెలుసు మనకి. సెల్ఫ్ టాక్ రాసుకోమంటే తెలుసు, సెల్ఫ్ టాక్ వినమంటే తెలుసు, డ్రీమ్స్ రాసుకోమంటే తెలుసు, డ్రీమ్ బోర్డు పెట్టుకోవడం తెలుసు, అన్ని తెలుసు. బట్ ఏంటయ్యా బాబు మనకి దాన్ని విని వదిలేస్తాం. దాన్నే నిర్లక్ష్యం అంటారు. చేయాలనుకొని చేయకుండా ఉంటాన్ని ఏమంటారు తెలుసా? దాన్ని ఏమంటారు? నిర్లక్ష్యం అంటారు. నిర్లక్ష్యం చేస్తే అది ఎవరికి నష్టం? మాకే నష్టం అవచ్చు. మీ జీవితం పైన మీకు కేరింగ్ లేకపోతే అది ఎవరికి నష్టం? మాకే నష్టం. అరే మంచిగా దేవుడు భగవంతుడు ఒక ఛాన్స్ ఇచ్చేసాడు. నువ్వు జీవితాన్ని ఎలా మార్చుకోవాలో కూడా నీకు ఛాన్స్ ఇచ్చేసాడు.
చక్కగా నీకు తెలుసు కదా, నీకు నచ్చిన విధంగా నువ్వు జీవితాన్ని రాసుకోవచ్చు కదా. నీకు నచ్చిన జీవితాన్ని నువ్వు నచ్చినట్టు రాసుకుంటే అదే కదా నీ జీవితం అంటున్నాడు భగవంతుడు. ఆ టెక్నిక్ నీకు ఇంతకుముందు ఎవరు చెప్పలేకపోయారు, ఇప్పుడు నేను చెప్తున్నాను. నేను కూడా తెలుసుకున్నాను రహస్య పుస్తకంలో, తెలుసుకొని నేను రాసుకున్నాను, రాసుకొని అప్లై చేశాను, అప్లై చేసి రిజల్ట్ కూడా చూపిస్తున్నాను మీకు కళ్ళకి. నేను ఎన్ని విషయాల్లో చూపించాను సార్? ఒక డబ్బు విషయంలో చూపించానా? డబ్బు ఒకటి నేను చూపించింది? ఒక డబ్బు విషయంలోనేనా నేను చూపించింది? హెల్త్ విషయంలో, హెల్త్ విషయంలో చూపించారు. చెప్పండి సార్. ఈ Yes, రోజు గురించి కృష్ణారావు మీ కళ్ళ ముందే, నాకు కళ్ళజోడుతో చిట్టిబాబు సార్ లాగా కళ్ళజోడు ఉండేది. నాకు కళ్ళజోడు లేకపోతే నేను కళ్ళ ముందు ఇక్కడ 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 కళ్ళజోడు పెట్టుకొని మా ఆవిడతో గొడవలాడాను నేను. పొద్దున్నే జూమ్ వచ్చి కూర్చుంటే కళ్ళజోడు కనిపించేది కాదు, ఎదురే ఉండేది కళ్ళజోడు కనిపించేది కాదు. ఈ కళ్ళజోడు యాడ్ పెట్టారు పిల్లలు, యాడ్ పడితే వస్తువులు తీసేస్తున్నారు ఏంటని చెప్పేసి పొద్దున్నే ఆ సుప్రభాతం పెట్టేవాడిని. సుప్రభాతం అంటే తిడతాం, మాటలతో గాయపరిచేవాడిని. బుద్ధి లేదు వీళ్ళకి, సిగ్గు లేదు అంటే అప్పట్లో నేను ఇవన్నీ నెగిటివ్ వర్డ్స్ తెలియదుగా నాకు, ఇలా మాట్లాడకూడదని ఎదుటి వాళ్ళని కరిచేసేవాడిని. వీళ్ళకి బుద్ధి లేదు, జ్ఞానం లేదు, ఎక్కడ పెట్టిన ఒక వస్తువులు ఉండవు అంటే నేను బుద్ధి లేదంటే వాళ్ళకి నిజంగా బుద్ధి లేకుండా పోయేది. పొద్దున్నే నేనేం మాట్లాడాను? నెగిటివ్ మాట్లాడారు. నీకు బుద్ధి లేదు అని చెప్పేసి అన్నా. అంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆహా, అదే జరిగించారు. ఇక వాళ్ళు బుద్ధి ఉండేది కాదు, జ్ఞానం లేదు, నువ్వు సైకోలాగా అరుతున్నావు, నువ్వు సాడిస్ట్ లాగా అయిపోయావు. ఇంట్లో భార్యని భర్తల మధ్య గొడవలు ఇయ్యగా సార్ వస్తున్నాయా? ఎన్ని మాటలు వస్తున్నాయా? ఈ మాటలన్నీ వస్తే ఏమన్నాడు? తదాస్తానేస్తాడు. దయచేసి అలాంటి మాటలు రానికండి. కష్టపడి మీ ఆయన వస్తే హ్యాపీగా ప్రేమగా మాట్లాడండి. మీ భార్య మంచిగా ఇంట్లో పని చేస్తుంటే హ్యాపీగా టిఫిన్ చేసి కష్టపడి తీసుకొచ్చి పెట్టింది అనుకో, దీంట్లో ఉప్పు లేదు, నిన్నలు లేనిది, నీకు వంట చేయడం చేత కదా అనమాకండి. చాలా బాగుందని చెప్పు, చాలా బాగా చేసావు చెప్పు, తిని అప్రిషియేషన్ చేయి, కాంప్లిమెంట్ చేయి. ఎలా ఉంటుందో లైఫ్ చూడండి, ఒకసారి అనుభవించి చూడండి ఇలాంటి లైఫ్. నీ నోరు తెరిస్తే పాజిటివ్ వర్డ్స్ రాని ఎప్పుడు. అర్థమవుతుందా? మా పిల్లలు నా గురించి అనుకుంటున్నారు, మమ్మీ అయితే తిడుతుంది, డాడీ ఏం తిట్టడు, డాడీ ఇటు చూడు డాడీ. మా పెద్దోడు చెప్తాడు, డాడీ ఇటు చూడు డాడీ, ఇటు ఏది పడితే చేస్తున్నాడు అని వచ్చి చెప్తాడు. వాడు చిన్నోడు వచ్చి నేనేం చేయలేదు డాడీ అంటాడు. మమ్మీ చూడు నా డాడీ ఏమంటాడు, చేస్తున్నాడు అంటాడు. నేనేమి అనను అంటే దాని అర్థం వాళ్ళని నేను బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. రైట్, వర్క్ చేస్తావా, బుద్ధి లేదు రెండు అనుకుంటే అనుకో, వాడికి ఏమైంది? బుద్ధి బుద్ధి లేకుండా పోయింది. నేను అలా చేయను. మిస్టేక్ చేసిన దగ్గర తీసుకొచ్చి, సో మా తేజ మంచోడు రా, ముద్దు పెట్టేసి నువ్వు పిఎం అవుతావు రా అంట. ఏమంటాను? పిఎం. వాడి డ్రీమ్ ఏమింది? ప్రైమ్ మినిస్టర్. వాటిని అడగండి ఎవరైనా, నువ్వేమవుతారంటే పిఎం. ఏమంటాడు? పిఎం. అంటే పిల్లల్ని, ఇంట్లో భార్యని, ఇంట్లో భర్తని, ప్రతి ఒక్కరిని మనం ఎలా చూడాలంటే పాజిటివ్ మాటలతో చూడాలి. పాజిటివ్ అప్రిషియేషన్, పాజిటివ్ వర్డ్స్. టీం పట్ల అప్లైన్ ఫోన్ చేస్తే అప్లైన్ నరేష్ గురించి అడుగుతాడు, టైగర్ ఏం టైగర్, రవి సార్ ఏం జరుగుతుంది వర్క్? రవి సార్ మొదలు పెడతాడు, ఎందుకంటే చిన్నారావు విన్నాడు కాబట్టి, నరేష్ గురించి వింటాడు కాబట్టి రవి సార్ మొదలు పెడతాడు. గురించి ఒక్కడ పని చేయట్లేదు గురించి, నేనే తిరుగుతున్నా గురించి, నేనే కష్టపడుతున్నా గురించి, ఎవరు ప్లాన్లు కూడా చూపించట్లేదు గురించి, ఎవరు ఫుల్ టైం లేరు గురించి. తదాస్తు. రవి సార్ ఏం చెప్పాడు? ఒక్కడు పని చేయట్లా, ఒక్కడు తిరగట్లా,
ఏమైపోయింది? తదాస్తు. అలాగే. నేను చెప్తా, రవి సార్ ఎందుకు సార్ ఇట్లా గురూజీ వాళ్ళకి ఇట్లా నెగిటివ్ మాట్లాడతావు, నెగిటివ్స్ అన్ని చెప్తుంటావు ఎందుకంటే ఆ, ఈయన రాడు సపోర్ట్కి, పైన అప్లైన్ అడిగితే చెప్పుకోవద్దు అంటాడు, పైన అప్లైన్తో మాట్లాడొద్దు అంటాడు. నేను మాట్లాడు అప్లైన్తో ఏం మాట్లాడాలా? ఎలా జరుగుతుంది టైగర్ అంటే ఏం చెప్పాలా? గురుజీ ఇగో ఈ వారం 4 ఇళ్ళు వచ్చినాయి గురుజీ, ఈ వారం 5 ఇళ్ళు వచ్చినాయి గురుజీ, ఈ వారం ర్యాంక్ 1 అయ్యారు గురుజీ, ఇల్లు ర్యాంక్ 2 అయ్యారు గురుజీ, గురుజీ మీరు వచ్చి మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి గురుజీ. ఇలా పాజిటివ్ వర్డ్స్. గరా చిన్నారావుకి మస్తుగా అడుగుతారు అప్లైన్లు. ఏ రోజు గరా చిన్నారావు 1 డే కూడా రవి సార్ పని చేయట్లా, వాసుమల్ల రాజు పని చేయట్లా, జ్యోతి పని చేయట్లా, ఎవరు పని చేయట్లా, నేనే పని చేస్తున్నా, నేనే పని చేస్తున్నా, నేను ఏ రోజు చెప్పుకోవాలి? నేను అర్థవుతున్నా ఏం జరుగుతుంది టైగర్ అంటారు. గురుజీ ఇగో గురుజీ ఇగో పలానా వాళ్ళు ఇదిగో ఇంతటి బీవీ క్లోజ్ చేస్తారు, వీళ్ళంతా బీవీ క్లోజ్ చేస్తారు, వీళ్ళంతా బీవీ క్లోజ్ చేస్తారు, ఇదిగో మీకు రిపోర్ట్ పెట్టాను చూడండి రాత్రి కథం. ఇంకా మిగతాతో పని చేస్తున్నా గురుజీ, చేస్తారు గురుజీ, ఈ వారం ఖచ్చితంగా క్లోజింగ్ అవుతాయి గురుజీ. ఎలా ఉంది మాటలు? అప్పుడు అప్లైన్కి నా గురించి నా పట్ల ఏంటి ఫీలింగ్? అప్లైన్కి నా పట్ల ఏం ఫీలింగ్ ఉంటుంది సార్ అప్పుడు? చాలా పాజిటివ్గా ఉన్నా. పాజిటివ్ అనుకుంటాడు. ఓకే చిన్నారావు మంచిగా పని చేస్తున్నాడు, మంచిగా పని చేస్తున్నాడు అనుకుంటాడు. నేను నోరు తెరిస్తే ఇగో వీళ్ళెట్ట వాళ్ళట్ట వీళ్ళెట్ట వీళ్ళు ఎవరు పని చేయట్లా, వాళ్ళు ఎవరు పని చేయట్లా అన్నాను అనుకో, పైన ఫస్ట్ భగవంతుడే తదాస్తనేస్తాడు, ఎవడు పని చేయకుండా పోతాడు. నెక్స్ట్ నా అప్లైన్కి నా పట్ల నెగిటివ్ వచ్చింది. ఏనేంద్రా బాబు ఇంత లెవెల్కి వచ్చి ఇంకా కూడా నెగిటివ్స్ మాట్లాడుతున్నాడు టీం పట్ల అని అనుకుంటాడు. అర్థమవుతుందా? ఎస్ గురుజీ. విషయము ఎగ్జాంపుల్ గా చెప్పా, రవి సార్ అలా చేసాడని నేను చెప్పట్లా. అర్థమవుతుందా? మీకు ఉదాహరణగా చెప్తున్నా నేను. అర్థమవుతుందా? ఎస్ గురుజీ. ఇక్కడ సీనియర్ లీడర్ని తీసుకొని ఎందుకు చెప్పారంటే జూనియర్ లీడర్లు ఫీల్ అవుతారని. అంటే ఈ విషయాలు అందరూ చేస్తారు మిస్టేక్స్, బట్ మీకు ఎగ్జాంపుల్ గా చూపించా ఇప్పుడు. అర్థమవుతుందా? ఎస్ గురుజీ. ఎస్. ఈ పనులు మీరందరూ చేస్తున్నారా చేయట్లేదా? ఒక 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 ఫ్రెషర్ లీడర్ కింద 10 మంది టీం వచ్చారు. ఉదాహరణకి రాజరత్నమే వచ్చాడు. రాజరత్నం సార్ ఈ మాటలు నువ్వు కూడా అని ఉంటావా అని ఉండవా? ఏంది రాజరత్నం సార్ ఎలా నడుస్తుందంటే నువ్వు ఇదే చెప్పుంటావా? ఇదే చెప్పుంటావా లేదా? నేను ఏది చెప్పాను ఇప్పుడు రవి సార్ గురించి ఎగ్జాంపుల్ చెప్పా కదా, సేమ్ అదే నువ్వు చెప్పుంటావా? ఏందా ఉద్యోగం మానిపడేశాను, అనవసరంగా ఉద్యోగం మానేసేసాను, చేస్తున్నా కదా 10 మంది వచ్చారు సార్ ఎవరు పని చేయట్లేదు. ఆ చిన్నారావు గురించి ఉన్నాడు కానీ వస్తాడు కానీ ఆయన నమ్ముకున్నాను అంటే ఇలాంటి కొన్ని తెలియకుండానే వచ్చాను. అంటే ఈ విషయాలు నువ్వు ఇలా అనుకుంటావని నేను గెస్ట్ చేస్తున్నా. మరి అందులో అన్ని నిజాలు ఎన్ని అబద్ధాలు నాకు తెలియదు. కనీసం 50% నిజాలు ఉంటాయి. ఎందుకంటే అలా నేను అనుకున్నాను కాబట్టి. నేను చెప్పింది సార్ మేమేది కాదు కానీ 2 నెలలు అయినా ఇంకా ఏం బిల్డప్ అవ్వలేదు, నాకు లేటర్ రావట్లేదు. సో ఏదైనా కానీ ఇప్పుడు నా గురించి నెగిటివ్ అనుకోకపోయినా సమ్ అప్లైన్ గురించి నెగిటివ్, రాజు సార్ రావట్లేదనో లేకపోతే రవి సార్ వస్తే బాగుండనో సమ్ ఏదో ఒక అప్లైన్ మీద ఆలోచన కొంచెం నెగిటివ్స్ వస్తా ఉంటాయి. ఇంతమంది అప్లైన్ ఉన్నారు, ఎవరో ఒకళ్ళు కూడా రావట్లేదు, నాకు మహాలక్ష్మికి అయితే వెళ్తున్నారు, సమ్ ఆ ఫీలింగ్ అయినా ఉండింది. అంటే మీ మనసులో దూరి ఈ ఆలోచన ఎలా తీసుకురాగలుగుతున్నా అంటే అలాంటి ఆలోచన నాకు వచ్చింది కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. రాలేదంటే మంచిదే, ఒకవేళ వస్తే మాత్రం సరి చేసుకోవాలి అతను. ఓకేనా? అంటే చూసుకోండి, నేను ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇలా థింకింగ్ ప్రతి మనిషికి వస్తాయి. ఓకేనా? పైన నెగిటివ్ వస్తాయి, డౌన్ లైన్ పైన నెగిటివ్ వస్తాయి, వర్క్ పాయింట్ నెగిటివ్ వస్తాయి. సో కాబట్టి ఈ రోజు మీకు నేను అందరూ చెప్తున్న విషయం ఏంటంటే నెగిటివ్ థింకింగ్ చేయకండి. అర్థమవుతుంది మీ అందరికి? ఎస్ గురుజీ. అప్లైన్ వస్తున్నాడు రావడం మనకు అవసరం, అప్లైన్ రాకపోయినా నో ప్రాబ్లం.
డౌన్ లైన్ పని చేసినా పని చేయకపోయినా మనకు అనవసరం. డౌన్ లైన్ చేసేది అప్లై చేసేది బోనస్. మనం కష్టపడుతున్నాము, మనకు దేవుడు సక్సెస్ ఇవ్వబోతున్నాడు. సక్సెస్ మామూలుగా ఉండదు అని చెప్పేసి అనుకోవాలా. ఏమనుకోవాలా? సక్సెస్ బాగా వస్తుందండి. సక్సెస్ మామూలుగా ఉండదు, బీభత్సమైన సక్సెస్ రాబోతుంది. లైఫ్ చేంజ్ అయిపోతుంది, నా ఫ్యామిలీ లైఫ్ స్టైల్ మారబోతుంది, నా జీవితం మారబోతుంది అనుకోవాలా. సో క్లియర్ అంటే ఇప్పుడు నేను చెప్పిన మాటలు మీరు అనుకున్నారో లేదో తెలియదు, నేను అనుకున్నాను అప్పట్లో, అందుకే నేను చెప్పాను ఈ విషయాలన్నీ. నేను అప్లై గురించి నేను అనుకునేవాడిని, డౌన్లైన్ గురించి నేను అనుకునేవాడిని, వర్క్ గురించి నేను అనుకునేవాడిని. స్టార్టింగ్ అనుకునేవాడిని, అనుకున్నాను కాబట్టి 1 year పాటు వర్క్ చేసి కూడా జీరో అయిపోయాను. నా మైండ్ ఎప్పుడు మారిందంటే, ఒక చోట ఫెయిల్ అయిపోయినాక 500 టీం అయిపోయి జీరో అయిపోయినాక అప్పుడు నేను ఈ రహస్యమైన పుస్తకం గురించి కూడా అప్పుడే తెలుసుకున్నాను. అప్పటి నుంచి నాలో చేంజెస్ వచ్చినాయి. గ్యారా చిన్నారాలు ఎప్పుడో చేంజెస్ వచ్చినాయి. ఒక చోట ఫెయిల్ అయిపోయి జీరో అయిపోయినాక అప్పుడు అర్థం చేసుకున్నాను, ఇక నా నోట్లో ఏది వచ్చినా పాజిటివ్ రావాలి. అర్థమవుతుందండి? నా నోట్లో ఏది వచ్చినా పాజిటివ్ రావాలి, నేను సక్సెస్ అవుతాను, నేను లైఫ్ చేంజ్ చేసుకుంటాను, నేను డెవలప్ అవుతాను. ఇలాంటి మాటలు మాట్లాడటం మొదలుపెట్టాను. ఇలాంటి మాటలు మాట్లాడటం మొదలు పెట్టినాక నా సక్సెస్ వచ్చేసింది. ఎక్కడో యూట్యూబ్ అండి, ఎక్కడో బేబీ మేడం. ఎవరండి నాకు బేబీ మేడం? ఎవరు? ఎక్కడో చిత్తూరు జిల్లా నుంచి చూసి డైరెక్ట్ గా నాకు కాల్ చేసి నా దగ్గర జాయిన్ అవడం ఏంటి? ఎక్కడో ఖమ్మం నుంచి ఉపేందరు అక్కడ నుంచి నాకు ఫోన్ చేసి నా కాడకు రావడం ఏంటి? ఎక్కడో కందుకూరు నుంచి మల్లికార్జును నా దగ్గర రావడం ఏంటి? ఎక్కడో హైదరాబాద్ నుంచి వెంకటసాగర్ నా దగ్గర రావడం ఏంటి? ఎక్కడో జ్యోతి, దారిపోయే జ్యోతి నేను విజిటింగ్ నేను పాంప్లెట్ ఇవ్వడం ఏంటి? నేను కార్లో కూర్చోబెట్టుకుని నా దగ్గర నుంచి జాయిన్ అవడం ఏంటి? ధర్నాథ్ నేను ప్లానే చెప్పలా. మా ఫ్రెండ్ అశోక్ అనేవాడు ప్లాన్ చెప్తే మళ్ళీ ఆ ధర్నాథ్ తీసుకొచ్చాను నేను. ఎస్ అన్నో ఎవరండి? నాకు ఒక్కళ్ళు కూడా సంబంధం లేని వ్యక్తులు వీళ్ళందరూ. ఎవరు ఎలా వచ్చారంటే, వీళ్ళందరూ ఇలా రావడం గల కారణము నా బ్రెయిన్ లో నేను ఏదైతే పాజిటివ్ అఫర్మేషన్ చేశానో అదే నాకు జరిగింది. అర్థమవుతుందా? మనం పాజిటివ్ అఫర్మేషన్ చేస్తే విశ్వం ఎంత గట్టిగా మనకి ఇస్తుందో తెలుసా ఆన్సర్? అలానే నాకు వచ్చినట్టే రేపు పొద్దున మీకు లైన్ కడతారు. రాజాత్వం సార్ ఏం కడతారు? లైన్ కడతారు. లైన్ ఆధార్ కార్డు పాన్ కార్డు పెట్టేసి క్యూ లైన్ కట్టేస్తారు. ఇప్పుడు మన కొలీగ్స్ చాలా మంది రావట్లేదన్నా కదా, రేపొద్దున నీ దగ్గర లైన్ కట్టేసి ఉంటారు వాళ్ళు. నువ్వు ఫోన్ చేసి ఎత్తట్లేదు కదా, రేపొద్దున లైన్ కట్టేస్తారు. రేపొద్దున నన్ను సక్సెస్ చేయ రాజరత్నం, నన్ను సక్సెస్ చేయ రాజరత్నం నుంచి నిన్ను బతిలాడతారు. అప్పుడు నువ్వు నాలాగే మాట్లాడతావు ఇట్లా కూర్చొని, నేను ఇలా అనుకున్నాను, నేను ఇలా అనుకున్నాను, నేను ఫ్రెషర్ లో ఎంత కష్టపడ్డాను, నేను ఎలా కష్టపడ్డాను, గతంలో జరిగిందంతా నువ్వు చెప్తా ఉంటావు. ఇమాజినేషన్ వస్తుందా? నీ అకౌంట్ లోకి వారం 2 లక్షలు 4 లక్షలు టక్కా టక్కా పడుతూ ఉంటాయి. పెద్ద ప్యాలెస్ లో కూర్చుంటావు, బ్యాక్గ్రౌండ్ లో నీ ఇల్లు మంచి బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ లో ఉండేది. ల్యాప్టాప్ లో ఇలా కనెక్ట్ అవుతావు, మంచిగా రోజుకు మంచి డ్రెస్ వేసుకొస్తావు, మంచిగా డ్రీమ్ గా ఉంటావు, మంచి కార్లో నడుపుతుంటావు. ఎలా ఉండేది లైఫ్? ఇదే మీ లైఫ్, ఇదే మీ లైఫ్. మీ అందరి లైఫ్ గురించి నేను చెప్తున్నాను. నేను చెప్తుంటేనే ఏదో తెలియని ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది, పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి. ఒక్కసారి మీ లైఫ్ గురించి మీరే ఊహించండి. ఇలా వచ్చిందా రాదా? పాజిటివ్ వైబ్, పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసుకోండి. కాన్షియస్ మైండ్, నీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఈ ఆలోచనలు మొత్తం నిగూఢం అయిపోతే నిద్ర లేచినా నువ్వు డైమండే, నిద్ర పోయినా డైమండే, పడుకున్నా డైమండే, నుంచున్నా డైమండే, కూర్చున్న డైమండ్, ప్రతిరోజు డైమండ్ 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 డైమండ్. నిన్ను ఎవరు కూడా టచ్ చేయలేరు. నిన్ను వచ్చి నీ దగ్గరకు వచ్చి నెగిటివ్ మాట్లాడాలి ధైర్యం కూడా చేయలేదు ఎవరు. నా దగ్గర మాట్లాడమని ఎవరైనా వచ్చి, చిన్నారావు నువ్వు ఫెయిల్ అయిపోతావు, చిన్నారావు నువ్వు డైమండ్ కాలేవు అని ఎవరైనా నాకు చెప్పే ధైర్యం చేయమని చెప్పండి. చెప్పే ధైర్యం చేశారు ఫస్ట్ లో, ఎప్పుడు నేను సక్సెస్ కానప్పుడు. అర్థమవుతుందండి? కొంచెం డౌట్ పడ్డా స్టార్టింగ్ లో, డౌట్ పడ్డా కాబట్టి 500 టీం అయి కూడా ఫెయిల్ అయిపోయా. 500 టీం అయి కూడా ఏమయ్యాను చెప్పండి? 500 టీం అయి కూడా ఏమయ్యానంటే ఫెయిల్ అయ్యా. ఏ అంటే డౌట్ పడ్డాను. ఎందుకంటే ఎవరిని పడితే చాలా మంది నువ్వు సక్సెస్ కావు, నువ్వు సక్సెస్ కావు, నువ్వు సక్సెస్ కావు అని చెప్తా ఉంటే మరి దేవుడు ఏం చేస్తాడు?
వాళ్ళందరూ కోరుకుంటున్నారు అదే కదా. నేను కూడా ఏం కోరుకున్నాను, అమ్మ నాకు అవ్వదేమో, నేను అవ్వదేమో అని భయపడ్డా. భయం వల్ల ఏం జరిగింది? భయం వల్ల ఏం జరిగింది సార్? భయం వల్ల అదే జరిగింది. ఓకేనా? బట్ Yes. ఎప్పుడైతే నేను సక్సెస్ అవుతానని కమిట్మెంట్ తీసుకున్నానో, నేను సక్సెస్ అవుతాను అనే ఒక కమిట్మెంట్ తీసుకున్నాను, ఎంతో మంది నన్ను భయపెడతానికి ట్రై చేసినా, ఎంతో మంది నీ వల్ల కాదన్నా సక్సెస్ అయి చూపించాను లేదా? Yes, Moj. ఇగో మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను. మా ఫ్రెండ్స్ లోనే ఇంటర్మీడియట్ క్లాస్మేట్స్ లోనే, ఇంటర్మీడియట్ కాదు 10th క్లాస్మేట్స్ ఉన్నారు, ఇంటర్మీడియట్ క్లాస్మేట్స్ చాలా మంది ఉన్నారు. ఇదిగో చూడండి, ఇదిగోండి, ఇది మొన్న కూడా చూపించాను. 2019లో జనవరి 30 తారీఖున నేను సేఫ్ షాప్ గురించి ఇలా పాంప్లెట్ పెట్టాను. నేను ఇలా పాంప్లెట్ తయారు చేసుకున్నాను అప్పట్లో. గారా చిన్నారావు నా యొక్క అడ్రస్ ఎంత రాశాడు పెట్టి ఇలా పాంప్లెట్ పంపించాడు. ఎప్పుడు జనవరి 30. ఇది వేరే టీంలో ఉన్నప్పుడు, కొత్త టీం, ఇప్పుడున్న టీం కాదు, వేరే టీంలో ఉన్నప్పుడు పాంప్లెట్ పెట్టారు. పాంప్లెట్ పెట్టినప్పుడు ఏమన్నాడు, సేఫ్ షాప్ అని నా జోలికి వస్తే పగిలిపోయింది నా యాల అన్నాడు. ఏమన్నాడు? వెళ్ళిపోయిద్దాం. సేఫ్ షాప్ అని నా జోలికి వస్తే పగిలిపోయింది నా యాల అన్నాడు. అలా అన్నవాడిని అప్పుడు నేను వెంటనే సారీ మమ్మ బై మిస్టేక్ పంపాను. నెక్స్ట్ నువ్వు ఫీల్ అవుతావని నీ బిజినెస్ గ్రూప్ నుండి ఎగ్జిట్ కాకుండా ఉన్నాను. యాక్చువల్గా అప్పట్లో నేను గ్రూపుల్లో అందరినీ యాడ్ చేశాను, జాయిన్ కాని వాళ్ళు కూడా. ఎందుకు? అవి చూసి మోటివేషన్ అయ్యి జాయిన్ అవుతారని. గ్రూప్లో ఏం చేశాను, నేను ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి, గురుజీ వాళ్ళు చేసిన గ్రూప్ కాదు, నేను ఒక గ్రూప్ క్రియేట్ చేసి లాగిన్ అందరూ దాంట్లో పెట్టేశా. ఎందుకంటే వీళ్ళు నా వీడియోలు చూసి, నా ఫోటోలు చూసి, వర్క్ చేసే దాన్ని చూసి మోటివేషన్ అయితే జాయిన్ అవుతారని ఉద్దేశంతో చేశా. కానీ ఎవరు జాయిన్ కాకపోగా ఇంకా ఇది చూసుకొని వెటకారం చేసుకునేవాళ్ళు. ఓకే, వాడు అన్నాడు, నువ్వు ఫీల్ అవుతావని నీ బిజినెస్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ కాకుండా ఉన్నాను అన్నాడు. నేను నో ప్రాబ్లం ప్రసాద్, ఇఫ్ యూ ఫీల్ అనీజీ యూ కెన్ ఎగ్జిట్. ఫర్ మీ యువర్ కన్వీనియన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ మై బిజినెస్. నా వ్యాపారం కంటే ఇది 2019 ఫిబ్రవరి 1. నీ కన్వీనియన్స్ ముఖ్యం, నువ్వు వెళ్ళిపో. నెక్స్ట్ ఏదో వీడియోస్ పెట్టాను. నెక్స్ట్ ఇక నా సక్సెస్ వచ్చింది కదా, మెసేజ్ ఎవరు చేశారు ఇప్పుడు చెప్పండి? మెసేజ్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? మే 23, 2024 ఏమొచ్చింది మెసేజ్? అర్థమవుతుందా? వాడి దగ్గర నుంచి మెసేజ్ వచ్చిందా లేదా? తర్వాత వాడు డబ్బులు అడిగాడు, హాయ్ చిన్నారు పెట్టాడు మే 23న. డబ్బులు అడిగితే డబ్బులు ఏది మా కాలేజీ ఫంక్షన్ కోసం 20,000 ఇచ్చా. ఎంత ఇచ్చాను? ఈ 20,000 ఇవ్వడం ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వాడి పర్సనల్ గా అప్పు కోసం మళ్ళీ ఒక చోట 4,000 ఇచ్చాను. ఏదో చుండూరు కాలేజీకి స్కూల్కి ఇవ్వాలంటే అప్పుడు 4,000 ఇచ్చాను. ఒక చోట 20,000 ఇచ్చాను. ఈ డబ్బులు నా దగ్గర వస్తానని చూస్తున్నాడు, ఫేస్బుక్ లో యూట్యూబ్ లో చూస్తున్నాడు. మళ్ళీ ఇక డబ్బులు అడగడం మొదలు పెట్టాడు. 1,00,000 అడిగాడు ఫస్ట్. నేను అట్లా కుదరదు అన్నప్పుడు మళ్ళీ మెసేజ్ చేశాడు, చిన్నారావు సర్దుబాటు చెయ్యి మామ, మిగతా అమౌంట్ నేను చూస్తున్నాను, ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసం కావాలి, నేను తొందరలో ఇచ్చేస్తే నీ డబ్బులు ఎక్కడ పోవు. నేనేం చేశాను, ఇతను ఫోటో కనిపించట్లేదు కదా, ఫోటో ఎందుకు కనిపించట్లేదని నేను బ్లాక్ చేసి పడేసా. ఏం చేశాను, నన్ను డబ్బులు అడిగడం బ్లాక్ చేస్తున్నా. ఇప్పుడు ఇవ్వను అని చెప్పట్లా, ఏం చేస్తున్నాను, బ్లాక్ చేసి పెడతా. ఇప్పుడు నా గురించి ఏమని చెప్పుకుంటున్నారు వాళ్ళు, చిన్నారాగాడు వేస్ట్ గాడు, మన ఫ్రెండే గాని మనకు డబ్బులకు సహాయం చేయబడి చేయట్లేదు, లక్షలు సంపాదిస్తున్నాడు కానీ వేస్ట్ గాడు అని చెప్పుకుంటున్నారు. ఎందుకు 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 వేస్ట్ గాడిని ఆయన? డబ్బులు ఇట్లేదని అని చెప్పుకుంటున్నారు. ఎవరు డబ్బులు? ఒకడు 3,000 అడుగుతున్నాడు, ఒకడు 5,000 అడుగుతున్నాడు, ఒకడైతే మామ 500 రూపాయలు పంపించిన పెట్రోల్ అయిపోయిందని అడుగుతున్నాడు. నా స్టేటస్ చూసి ఎవరికి ఫస్ట్ లో ఇచ్చుకుంటూ వచ్చాను, ఒక 1000 అంటే ఇచ్చాను, 500 అంటే ఇచ్చాను, అట్లా ఆల్మోస్ట్ ఒక 50 మంది దాకా ఇచ్చుంటా, ఫ్రెండ్స్ కానీ, కొలీగ్స్ కానీ, బంధువులు కానీ. ఒక్కసారి ఇవ్వడం మొదలు పెట్టినాక ఏం చేస్తున్నారు,
పదే పదే అడుగుతున్నారు. కొద్దిగా అడుగుతూ ఉంటారు. అర్థమవుతుందండి. ఒక 50 మంది దాకా ఇచ్చానండి. మీరు నమ్మండి నమ్మకపోండి. ఓకేనా? ఎస్ మాస్టర్. బట్ డబ్బులు ఇవ్వడం వల్ల వాళ్ళు ఏం బిజినెస్ లోకి రావట్లా. ఫస్ట్ లో అనుకున్నాను ఓకే అర్జెంట్ కదా దాన్ని మళ్ళీ బిజినెస్ ఒక వస్తానే ఆస్తి ఇచ్చా. వాళ్ళు బిజినెస్ లో రావట్లేదు. అవును డబ్బులు అడుగుతున్నారు. అప్పట్లో ఇప్పుడు నేను డబ్బులు ఇవ్వడానికి తెచ్చుకుంటున్నారు కదా, అప్పట్లో ఏమని తెచ్చుకునే వాళ్ళు? చిన్న రాగుడికి మైండే ఉండదు. ఏముండదు? మైండ్ లేదు. ఏంటంటే వాడు ఏం చేస్తాడో వాడికే తెలియదు. వాడు ఏం చేస్తాడో వాడికి తెలియదు. ఏ పని సక్సెస్ కాడాడు. అన్నిట్లో వేలు పెడతా ఉంటాడు. చెప్పండి, చిన్నారాకు మైండ్ ఉందా మైండ్ లేదా? ఎవరికి మైండ్ లేదు ఇప్పుడు చెప్పండి? వాళ్ళకే మైండ్ లేదు. వాళ్ళకి మైండ్ లేదు, నాకు లేదా? వాళ్ళకి లేదు గురించి. వాళ్ళకే లేదు. ఆ. ఇప్పుడు కూడా ఒప్పుకోరాళ్ళు మాకు మైండ్ లేదురా అని చెప్పేసి ఒప్పుకోరు. ఇప్పుడు కూడా ఏమని ఒప్పుకోరు? మైండ్ లేదని ఒప్పుకోరు. వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు కూడా, అరే నువ్వు ఒక్కడమే సక్సెస్ అయ్యావు, మమ్మల్ని కూడా సక్సెస్ చేయొచ్చు కదా అంటారు. మన రాజరత్నం వాళ్ళ కొలిగ్ కూడా అదే అన్నాడు. నేను ఫేస్బుక్ లో లైవ్ పెడతాంటే నా మటుకు నా ఫేస్బుక్ లైవ్ నేను పెట్టుకుంటా ఉంటే ఆయన సంబంధం లేని వ్యక్తి కూడా చూసి ఏమని కామెంట్ పెట్టాడు? నువ్వు నీతో పాటు వాళ్ళు సక్సెస్ చేసావని అంటున్నాడు. అంటే పబ్లిక్ లో కూడా ఎలాంటి మాట్లాడే చూడండి. నేను ఒక్కడే అయ్యాను, ఎవరు నేను చేసామంటున్నాడు. మరి నాతో కూడా ఉన్న వాళ్ళని చేశానో లేదో చూడండి. నాతో కూడా ఉన్న వాళ్ళు చేశాను లేదా? ఈ రోజు మీరు గమనించాల్సిన ముఖ్యమైన విషయం గమనించండి. నువ్వు ఎలాంటి స్టేజ్ లో ఉన్నా నిన్ను తిట్టుకున్న వాళ్ళు తిట్టుకుంటూనే ఉంటారు. నువ్వు బాగుపడినా తిట్టుకుంటారు, చెడిపోయినా తిట్టుకుంటారు, నువ్వు ఎలా ఉన్నా తిట్టుకుంటారు. సో కాబట్టి సమాజం అలా ఉంది. నువ్వు అలాంటి సమాజంతో నువ్వు ఉండమాకు. నిన్ను ఎంకరేజ్ చేసే సమాజంలో ఉండు. నిన్ను హ్యాపీగా ఉంచే సమాజంలో ఉండు. నిన్ను గౌరవించే సమాజంలో ఉండు. క్లియర్? స్టోరీ ఉందన్నమాట. దీనికి ఒక స్టోరీ ఉంది. ఒక తండ్రి ఒక కొడుకు ఇద్దరు కూడా ఒక ఊరు నుంచి, అప్పట్లో ఊళ్ళో ప్రయాణం చేయాలంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెహికల్స్ ఉండేవి కాదు. గుర్రాలు ఉండేవి, ఒంటెలు ఉండేవి. వాటి మీద ప్రయాణం చేసేవాళ్ళు. ఒక తండ్రి కొడుకు ఇద్దరు కూడా ఒక ఊరి మీద ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి ప్రయాణం చేసి ఒక గుర్రం ఎక్కి వెళ్తున్నారు. ఇద్దరు కొడుకును ముందు కూర్చోబెట్టుకున్నాడు, తండ్రి వెనకాల కూర్చున్నాడు. వెళ్తూ ఉన్నారు. వెళ్తున్న ప్రాసెస్ లో కొంచెం దూరం వెళ్ళగానే ఒక మనిషి కనబడి, ఏమయ్య మీకు అసలు బుద్ధి ఉందా? మీకు అసలు బుద్ధి ఉందా? ఇంత చిన్న గుర్రం పైన ఇద్దరు ఎక్కి కూర్చున్నారు దున్నపోతులాగా. ఆ గుర్రం ఎలా మోసింది మిమ్మల్ని? మీకు బుద్ధి లేదు అని చెప్పేసి అనగానే తండ్రి ఫీల్ అయిపోయాడు. ఫీల్ అయిపోయి ఒకడు దిగాడు. అర్థమవుతుందండి? ఇద్దరు కూర్చున్నారు దున్నపోతులాగా. అంత చిన్న గుర్రం మోసిందండి. ఇద్దరు దిగిపోయారు. ఒకడు కాదు, ఇద్దరు దిగిపోయారు. ఇద్దరు దిగిపోయి గుర్రాన్ని నడిపించుకెళ్తున్నారు. సో ఫస్ట్ ఒకడు తిట్టాడు, ఏమని? ఇద్దరు నడుస్తున్నారు, మీ గుర్రం మీద ఇద్దరు దున్నపోతులా కూర్చున్నారు, చిన్న గుర్రం ఎలా వస్తుంది అనగానే ఓకే గుర్రం మొయ్యలేకపోతుందని అనే ఒక అపోహతో దిగిపోయారు. దిగిపోయి మళ్ళీ నడుచుకుంటూ ప్రయాణం చేస్తా వెళ్తున్నారు. వెళ్ళే ప్రాసెస్ లో మళ్ళీ దారిలో ఇంకోటి ఎదురయ్యాడు. ఏమని చెప్తున్నాడు? అసలు మీకు మైండే లేదు. గుర్రం ఉంది ఎందుకు? గుర్రం ఉంది దేనికి? దాన్ని నడిపించుకుని వెళ్తున్నారు ఏంటి మీరు కొనుక్కొని గుర్రాన్ని? కనీసం మీకు ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు గుర్రాన్ని. దాన్ని వేస్ట్ గా నడిపించుకొని పోతున్నారు అని అన్నాడు. అంటే ఫస్ట్ ఏమో ఎక్కినందుకు తిట్టాడు, తర్వాత నడిపించుకొని గుర్రాన్ని నార్మల్ నడిపించుకుని వెళ్తుంటే కూడా తిట్టాడు. సో ఈసారి అటు కాదు, గుర్రంలో పిల్లోడిని ఎక్కిద్దాము, కొడుకుని ఎక్కిద్దామని కొడుకుని ఎక్కించుకొని పోతా ఉన్నాడు తండ్రి. కొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ ఇంకోటి తగిలాడు. అయ్యా బాబు కొడుక,
నువ్వు కొడుకువా ఇతనికి ముసలాయన్ని నడిపిస్తున్నావు, దున్నపోతులో నువ్వు ఎక్కువచ్చున్నావు, నీకు బుద్ధి ఉందా అన్నాడు. మళ్ళీ ఈసారి కొడుకు కిందకు వచ్చేసి తండ్రి పైకెక్కాడు. మళ్ళీ పోతా ఉంటే మళ్ళీ ఇంకొకడు 4వ వాడు, అయ్యా నీకు అసలు బుద్ధి ఉందా, పిల్లోడిని నడిపిస్తున్నావు, ఏం నడుపుతున్నావు, పిల్లోడిని నడిపిస్తున్నావు, నువ్వు ఎద్దులాగా వచ్చి కూర్చున్నావు, పిల్లోడిని మాత్రం నడిపించుకుని పోతున్నావు, నీకు బుద్ధి ఉందా అంటున్నాడు. మళ్ళీ మరి ఏం చేయాలి ఆయన? ఇద్దరు ఎక్కి కూర్చున్నా తిరుగుతున్నారు, ఇద్దరు నడుచుకుంటూ వచ్చినా తిరుగుతున్నారు, కొడుకుని ఎక్కించుకొని తీసుకెళ్ళినా తిరుగుతున్నాడు, తండ్రిని ఎక్కించుకొని తిరుగుతున్నాడు. ఏం చేయాలి ఇక? ఇంకేం ఆప్షన్ లేదని, ఈసారి ఎట్ట కాదురా అని, ఇక లాభం లేదని ఇక ఇలా ఎత్తుకో అని చెప్పేసి తండ్రి కొడుకులు ఇద్దరు గుర్రాన్ని ఎత్తుకున్నారు. ఏం చేశారు గుర్రాన్ని నెత్తి మీద పెట్టుకొని ఇద్దరు మోసుకొని వెళ్తున్నారు. ఈసారి మళ్ళీ కొడదలేడు. అరే మీకు మైండ్ మోకాల్లో ఉందా, అరికాల్లో ఉందా, ఏడంతా? గుర్రం మీద మీరు ఎక్కాలా, గుర్రాన్ని మీరు మోసుకొని పోవాలా? 5వ ఆప్షన్ ఉంటే 5వ ఆప్షన్ కూడా తిట్టేశారు. మరి ఏం చేయాలి చెప్పండి? ఏం చేసినా ఏమంటున్నారు? ఏదో ఒకటి అంటున్నారు. అసలు వీళ్ళు చేయాల్సిన పని ఏంటి? వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే దారిని పోయేవాడు మాటలు వినొద్దు. అర్థమవుతుందా? వీళ్ళు చేయాల్సిన అసలైన పని ఏం పని? దారిని పోయేవాడు మాటలు వినొద్దు. ఎస్ ఆర్ నో? మనిషికి ఒక ఆలోచనలు వస్తాయి. ప్రతి ఒక్కటి ఆలోచనతో మనం నడవలేం. క్లియర్? ఫస్ట్ నీకంటూ ఒక కోచ్ ఉండాలి, ఒక మెంటర్ ఉండాలి, ఒక గైడ్ ఉండాలి. ఆ కోచ్ మెంటర్ ఎవరయ్యా బాబు అంటే మీరు ఆల్రెడీ ఎంచుకున్న రంగంలో సక్సెస్ అయిన పర్సన్ మీరు ఎంచుకోండి. క్లియర్? సినిమా ఫీల్డ్ లో చిరంజీవిని గురువు అంటారు చాలా మంది. మెగాస్టార్ చిరంజీవి స్వయం కృషితో వచ్చి మెగాస్టార్ అయ్యాడు. ఆయన ఎంచుకున్నారు. రవితేజ మళ్ళీ సూపర్ డూపర్ హీరో అయ్యాడు, సెల్ఫ్ మేడ్ స్టార్. నాని సెల్ఫ్ మేడ్ స్టార్. అర్థమవుతుందండి? ద్రోణాచార్యుడిని ఒక గురువుగా ఏకలవ్యుడు ఎంచుకొని ఫోటో పెట్టుకొని కూడా అయ్యారు. బట్ మీరు ఇక్కడ అట్లా అవసరంలా. మీ అప్లైనర్లో మీకన్నా ముందు మేము సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నాం. మేమేం చేసాం? సక్సెస్ అయ్యాము. అదే పనులు మీరు చేయండి. సక్సెస్ అవరా లేదా? ఎస్ ఆర్ నో? క్లియర్? ఎస్ ఆర్ నో? సో ఈరోజు అల్టిమేట్గా మీరు చేయాల్సిన ఒకే ఒక పని, మీ ఆలోచనలను నెగిటివ్ రాగనీయకుండా కంట్రోల్ చేసుకోండి. ఓన్లీ పాజిటివ్ థింకింగ్ చేయండి. మీరే కాదు, మీతో పాటు కూడా ఉన్న వాళ్ళు కూడా కోటేశ్వర్లు అవుతారు. లక్షాధికారులు కోటేశ్వర్లు అయిపోయి కొన్ని వందల మందికి, వేల మందికి ఇన్స్పైరింగ్ పర్సన్స్ అవుతారు. ఇదే ఈరోజు టాపిక్. ఈరోజు టాపిక్ పేరు సెల్ఫ్ టాక్. సెల్ఫ్ టాక్ తయారు చేసుకోండి. సెల్ఫ్ టాక్ వినండి. సెల్ఫ్ టాక్ కింద వ్యక్తులతో తయారు చేయించండి. డ్రీమ్స్ రాసుకోండి. డ్రీమ్ పోస్టర్ పెట్టుకోండి. ఆటోమేటిక్గా మీరు లక్షాధికారి కోటేశ్వర్లు అవుతారు. 100% జరుగుతుంది. మంచి ఆరోగ్యవంతంగా, ఆదాయపరంగా అన్ని రకాలుగా మనం వృద్ధి చెంది ఒక మంచి సమాజాన్ని మనం అందరం నిర్మించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ధన్యవాదాలు. దిస్ గ్యారా చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హుసేన్. థ్యాంక్ యూ. సో రైట్, మరి ఈరోజు టాపిక్ బట్టి